యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్ తండా, రాళ్ల జనగాం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తాండవాసులతో కలిసి సంప్రదాయ ఆహారం జొన్న రొట్టె సోలాయ్తో సామూహికంగా అల్పాహారం చేశారు. గిరేడి గిరి గిరమ్మ ए मोनिया पुराना मतलब झल्ला रे సొంత గ్రామాలు కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు. మరి వాళ్లకు ధనిక రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రిని కలిసి భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్కు డబ్బులు మంజూరు చేయాలంటే ఈ బసవాపూర్ కింద ఎంతమంది అయితే ఇండ్లు కోల్పోయారో, ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ యాక్విజిషన్తో పాటు R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు విస్మరించినటువంటి గంధమలను 650 కోట్లతో ప్రారంభించి వాళ్ళకి ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ 30 కోట్లు ఇచ్చినాం. 87 కోట్లు ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. ముఖ్యంగా ఈ యారుట మండలం సంబంధించి ఇక్కడ ఈ తండా వాసులంతా కూడా ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి పక్కనే వాళ్లకు 314 ఫ్లాట్లు రెడీ చేసి అక్కడ ఎలక్ట్రికల్ కానీ అక్కడ నీటి సమస్య కానీ అన్నీ కూడా తీర్చి రేపు 27 తారీఖు గౌరవ కలెక్టరు ఇక్కడ గ్రామ లప్పనాయక్ తండా గౌరవ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారి సమక్షంలో ఆ ఫ్లాట్లను మంజూరు చేసి ఫ్లాట్ల డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించి ఆ ఫ్లాట్లలో ఇందిర బైన్లు, ఎందుకంటే ఇది ఎక్కువ నష్టపోయిన గ్రామం కాబట్టి స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదైతే మొన్న స్పెషల్గా ఇక్కడ వాసాల మరికి ఇండ్లు ఇచ్చినామో అదే మాదిరిగా లప్పనాయక్ తండ కూడా ఒక 100 ఇండ్లు ఇస్తే ప్రతి సంవత్సరం 100 ఇస్తే 300 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 300 మందికి ఇండ్లు నిర్మించాలనే సంకల్పంతో ఇలా పొద్దునే ఆయా మినిస్టర్ కోర్టు నుంచి 5:30కే బయలుదేరి 6:30 వరకు ఇక్కడ వచ్చి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది.